అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మనీ స్టాక్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి హంపి. అసలు హంపి అంటే ఏమిటి? హంపిని ఎవరు నిర్మించారు? హంపి అసలు మహానగరంగా అవ్వడానికి గల కారణాలు ఏంటి? హంపిని ఎందుకు ఇప్పుడు ఈ అవస్థలో ఉంది? అసలు హంపికి ఏం జరిగింది? మనం చూసుకున్నట్లయితే ఏ చరిత్రకైనా ముఖ్యమైనది ఏమిటి అంటే సోర్స్. అంటే అది ఎక్కడి నుంచి తీసుకున్నాం ఆ చరిత్రని. ఇప్పుడు మనం ఎవరో అప్పుడు లేము, ఎవరో ఒకరు రాసింది చదువుతుంటాం. కానీ ఆ రాసిన వాటిలో ఏది ఎక్కువ జెన్యూన్గా ఉందో మనం చెక్ చేసుకోవాలి. అలాగే ఈ హంపి చరిత్ర మనకి ఎక్కడ దొరుకుతుందంటే ద క్రానికల్స్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ విజయనగర అనే ఒక పుస్తకం నుంచి. అది రాసింది డొమింగో పేస్. డొమింగో పేస్ ఎవరు అంటే పోర్చుగీస్ ట్రావెలర్. అతను గోవాలో స్థిరపడ్డాడు. అంటే గోవాలో అతను వ్యాపారం చేసేవాడు. అతను వ్యాపార రీత్యా ఒకసారి హంపికి వచ్చి అక్కడ ఉండి ఆయన జర్నల్స్లో రాసుకున్నాడు. ఏమని? అసలు హంపి చరిత్ర ఏమో రాసుకున్నాడు. సో 1520వ సంవత్సరంలో అంటే 1520 ఇయర్లో డొమింగో పేస్ రాసుకున్నటువంటి పుస్తకం, దాని పేరు క్రానికా దాస్ రేస్ డే బిస్నాగా. అంటే అది ఇంగ్లీష్లో, అది పోర్చుగీస్లో రాశాడు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే కనుక ద క్రానికల్స్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ విజయనగర, అది ఆ బుక్ పేరు. ఆ బుక్లో అతను హంపిని ఎలా అంటే సక్కులుగా ఇంట్రడ్యూస్ చేస్తాడు స్లోగా. ఎలా అంటే ఫస్ట్ విజయనగర కింగ్డమ్ గురించి రాస్తాడు. మనకు తెలుసు విజయనగర కింగ్డమ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు శ్రీకృష్ణదేవరాయ. కానీ విజయనగర కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం హరిహరరాయ వన్, బుక్కరాయ వన్. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే విజయనగర కింగ్డమ్ని సౌత్లో ఎస్టాబ్లిష్ చేశారో, సౌత్లో అంటే ఎక్కడో కాదు, మళ్ళీ విజయనగర అంటే కర్ణాటక, నార్త్ కర్ణాటకలో ఒక డిస్ట్రిక్ట్, తుంగభద్ర నది తీరాన ఉండే ఒక నగరం విజయనగర నగరం. ఆ నగరానికి క్యాపిటల్ నిర్మించాలి అని డిసైడ్ అయ్యారు. సో విజయనగర అనేది కర్ణాటక, నార్త్ కర్ణాటకలో ఒక పార్ట్. విజయనగర అనేది ఒక టౌన్. ఆ టౌన్ ఎక్కడ ఉంటుందంటే మన తుంగభద్ర నది తీరాన ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఎప్పుడైతే విజయనగర కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశారో దే నీడ్ అ క్యాపిటల్. వాళ్ళకొక మహానగరం, వాళ్ళకొక రాజధాని కావాలి. రాజధాని ఎందుకంటే రూలింగ్ పర్పస్. సో ఆ కింగ్డమ్కి క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి గల అనువైన ప్లేస్ ఏది అని వాళ్ళు తిరిగి చూస్తే వాళ్ళకి హంపి కనబడ్డది. హంపి ఎందుకు అంటే అసలు హంపి జాగ్రఫీ చూసుకున్నట్లయితే హంపి ఇస్ ఫుల్ ఆఫ్ గ్రనైట్ బోల్డర్స్. అంటే గ్రనైట్ కొండలే, హంపి మొత్తం గ్రనైట్ కొండలే. ఇంకా వాళ్ళకి వేరే ఏమి ఉండదు అక్కడ హంపిలో, అడవిలో అవేమి ఉండవు, కంప్లీట్ గ్రనైట్ స్టోన్స్ ఉంటాయి. సో వాళ్ళ ఒక ఆలోచన, వాళ్ళకి ఒక స్ట్రైక్ అయింది ఏంటంటే హంపిలో మనం కానీ క్యాపిటల్ కట్టుకుంటే కోటలు కట్టడానికి కానీ వేరే ఏ కన్స్ట్రక్షన్స్కైనా మనం వేరే దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొచ్చే అవసరం మనకు ఉండదు. ఇక్కడే ఉన్న బోల్డర్స్ని మనం చెక్ చేసి ఇక్కడే కట్టేయచ్చు. దీనివల్ల తొందరగా వర్క్ అవుతుంది, లేబర్ ఇంటెన్సిటీ కూడా తక్కువ ఉంటుంది. సో కీపింగ్ ఆల్ దీస్ రీజన్స్ ఇన్ దర్ మైండ్, ఈ ఆలోచనలన్నీ వాళ్ళ మైండ్లో పెట్టుకొని వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే హంపిలో క్యాపిటల్ సిటీ కట్టాలి. సో హంపిలో క్యాపిటల్ సిటీ వాళ్ళు స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1336 ఇయర్ ఏడి, 1336వ సంవత్సరంలో హంపిలో క్యాపిటల్ సిటీ కట్టడం స్టార్ట్ చేశారు. సో హంపిని వాళ్ళు ఎలా తీర్చిదిద్దాం అనుకున్నారంటే ఒక నార్మల్ ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగానే కాకుండా ఇట్ మస్ట్ బి అ కల్చరల్ క్యాపిటల్, ఇట్ మస్ట్ బి అ రిలీజియస్ క్యాపిటల్, ఇట్ మస్ట్ బి అ ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ద ఎంటైర్ కింగ్డమ్. అందుకే మనం హంపిలో చూసుకున్నట్లయితే వివిధ రకాల టెంపుల్స్ ఉంటాయి. విరూపాక్ష టెంపుల్ కానీ, విఠల టెంపుల్ కానీ, అండ్ మెనీ మోర్. అసలు హంపి ఉండేది 25 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉంటుంది. అంటే 25 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఆ 25 స్క్వేర్ కిలోమీటర్లోనే 1600 మాన్యుమెంట్స్ ఉంటాయి. ఆ 1600 మాన్యుమెంట్స్లో చాలా వరకు అన్ని డిస్ట్రక్ట్ అయిపోయినాయి. అన్ని వ్యాండలిజం అంటే కూలగొట్టడం జరిగింది, అవన్నీ జరిగినాయి. ఇప్పుడు మనకి కొన్ని శిథిలాలు మాత్రమే మిగిలినాయి. ఇప్పుడు మనం చూసే హంపి ఇది కాదు. ఇది ఓన్లీ కూలగొట్టిన తర్వాత, ఆ వ్యాండలిజం జరిగిన తర్వాత మిగిలిన శిథిలాలు మనం చూసుకున్నట్లయితే ఈ విజయనగర ఎంపైర్ ఉంది కదా, ఈ కృష్ణదేవరాయ, బుక్కరాయ, హరిహరరాయ, వీళ్ళందరూ శైవిజం అంటే శివుని ఎక్కువ ఆరాధిస్తారు. కానీ ఆ విజయనగర కింగ్డమ్లో మనకు ఒక పెక్యూలియర్ క్యారెక్టర్ ఏం కనిపిస్తుంది అంటే సెక్యులరిజం. అప్పుడే సెక్యులరిజం స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం చూసుకున్న టెంపుల్ విఠల టెంపుల్ ఈజ్ అ విష్ణు టెంపుల్. ఇది కట్టించింది కూడా వాళ్ళే, కానీ వాళ్ళు మాత్రం శైవులు. సో ది కన్స్ట్రక్షన్స్తో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అంటే సాలిడారిటీ, వైష్ణవులు శైవులు అందరూ ఒకటే అని ఒక చెప్పడం. ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల ఇది కూడా వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళినారు. విజయనగర కింగ్డమ్లో టెంపుల్స్ అంటే జస్ట్ అవి వెళ్ళి పూజ చేసుకోవడానికే కాదు, ప్రతి టెంపుల్ బయట మార్కెట్స్ ఉండేవి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ మార్కెట్ హౌస్ ఇవన్నీ. ఇలాగే విరూపాక్ష టెంపుల్లో కూడా ఉంటుంది. టెంపుల్ బయట మొత్తం మార్కెట్స్ ఉంటాయి. మార్కెట్స్ అంటే అవేవో కూరగాయల మార్కెట్లో, పండ్ల మార్కెట్లో, ఫ్రూట్స్ మార్కెట్ కాదు. మార్కెట్స్ అంటే డైమండ్స్, పర్ల్స్, జ్యువెలరీ. అసలు విజయనగర కింగ్డమ్ మనం ఏం చెప్పొచ్చు అంటే సౌత్ ఇండియాలో, ఇప్పుడు నార్మల్గా అయితే ఇండియాలో గుప్తా ఎంపైర్ ఇస్ అ గోల్డెన్ పీరియడ్ అంటారు. కానీ కరెక్ట్గా చూస్తే మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే విజయనగర టైం ఈజ్ ద రియల్ గోల్డెన్ టైం. ఎందుకంటే ప్రతి ఒక్కడి దగ్గర సర్ప్లస్ గోల్డ్ ఉండేది, సర్ప్లస్ జ్యువెలరీ ఉండేది, సర్ప్లస్ మనీ ఉండేది. ప్రతి ఒక్కడి దగ్గర దే యూస్ టు హ్యావ్ హార్సెస్.
హార్స్ అంటే ఒకప్పుడు లగ్జరీ. అలాంటి ప్రతి కింగ్డమ్లో ప్రతి ఒక్కరి దగ్గర హార్సెస్ ఉండేవి, అరేబియన్ హార్సెస్ ఉండేవి, ఎలిఫెంట్స్ ఉండేవి. ఇంత రిచ్ సిటీ విజయనగర సిటీ. ఆ రిచ్ సిటీకి మళ్ళీ మనం చూసుకుంటే హంపి ఇస్ ద సెంటర్ పాయింట్, క్యాపిటల్ పాయింట్. సో వీ కెన్ జస్ట్ ఇమాజిన్ అది ఎంత రిచ్ ఉంటుందో హంపి అనేది. సో ఇందాక మనం చూసింది విఠల టెంపుల్, అది వైష్ణవ టెంపుల్. ఇప్పుడు మనం చూసేది విరూపాక్ష టెంపుల్. విరూపాక్ష టెంపుల్ అంటే శివుడి టెంపుల్. ఈ గ్రాండ్యూర్ ఆర్కిటెక్చర్ చూస్తే ఇప్పుడు ఇది మెయిన్ గోపురం. దీనికి 3 గోపురాలు ఉంటాయి, అంటే టవర్స్ అనొచ్చు గోపురాలని. ఈ 3 టవర్స్ ఉంటాయి. 3 టవర్స్లో ఇది మెయిన్ గోపురం, రాజగోపురం అంటుంది. దీని హైట్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి 165 ఫీట్స్ ఉంటుంది. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక చిన్న హాల్, అండర్ గ్రౌండ్ హాల్ లాగా ఒకటి ఉంటుంది. దీంట్లో ఏంటంటే సన్ రైజ్ పడ్డప్పుడు ఆ హాల్లో ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్ పైన సన్ రైజ్ పడ్డప్పుడు టాప్ సన్ రైజ్ ఇక్కడ పడ్డప్పుడు ఈ రేస్ కిందకి పోతాయి, గ్రౌండ్ నుంచి వచ్చిన రేస్ పైకి పోతాయి. సో దాంట్లో ఉన్న వాల్ మీద ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆఫ్ ఈ గోపురం కనిపిస్తుంది మనకి, షాడో ఆఫ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అంటే వాళ్ళు దీన్ని బట్టి వాళ్ళు మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నారు? సైన్స్. అంటే లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్. లైట్ అనేది మనం ఏమనుకుంటాం, ఇట్లా స్ప్రెడ్ అయితే అనుకుంటాం, లేదు, లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్, రేస్. సో దీనివల్ల వాళ్ళు ప్రూవ్ చేసింది అదే, లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్ అని. సో ఇలా వాళ్ళు చేసే ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్కి ఒక సింబాలిక్ ఒక క్యారెక్టర్, అలా అని కాకుండా ఒక స్పెషాలిటీ, సంథింగ్ డిఫరెంట్ ఇలా ఉంటుంది. ప్రతి దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. హంపిలో మీరు చూస్తే స్టోన్కి కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే మ్యూజికల్ పిల్లర్స్. ఇది మనకు విఠల టెంపుల్లో ఒక మండపం ఉంటుంది, గజ్జల మండపం. ఆ మండపం చుట్టూ పిల్లర్స్ ఉంటాయి. ఒక్కొక్క సెట్, ఇది ఒక సెట్. ఇప్పుడు నేను చూపించేది మీకు ఒకటే సెట్. ఇదేంటంటే డమరుకం, ఒక్కొక్క పిల్లర్ డమరుకం సౌండ్స్ చేస్తుంటాయి. దీని పక్కనే ఇంకో పిల్లర్ సెట్ ఉంటుంది, అది ఇంకో సౌండ్ చేస్తుంటుంది. దాని పక్కన ఇంకో సెట్, అలా మండపం చుట్టూ ఒక 20 టైప్స్ ఆఫ్ సౌండ్స్ చేసే పిల్లర్స్ ఉంటాయి. అసలు దీనికి ముందు ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి టెక్నాలజీ లేదు. ఏంటి, పిల్లర్స్ క్యాన్ మేక్ డిఫరెంట్ సౌండ్స్ అని. సో వాళ్ళు ఆ స్టోన్ కార్వింగ్ అంత స్పెషాలిటీ, అంత నైపుణ్యంతో చేసినారు వాళ్ళు. సో దట్ సౌండ్స్, డమరుకం సౌండ్ రావడం ఏంటి పిల్లర్స్ నుంచి. నేను చెప్పిన మండపం ఇదే. జస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక సెట్, ఇలా ఒక సెట్, ఇలా దీని సర్కంఫరెన్స్ మొత్తం అన్ని మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఒక సౌండ్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చూపించినది డమరుకం చేసే సౌండ్ ఇక్కడ, ఇది ఈ పిల్లర్, ఈ సెట్. దీని తర్వాత ఇంకొక సెట్, ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, చిమ్నీ సౌండ్స్, అలా ఇవన్నీ మ్యూజికల్ పిల్లర్సే. ఆ మండపం మొత్తం మ్యూజికల్ పిల్లర్సే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది నరసింహస్వామి స్టాచ్యూ ఇన్ ద హంపి. ఇట్స్ వెరీ ఫేమస్. ఎందుకు ఫేమస్ అంటే ఇది స్టోన్తో కాదు, ఇది మట్టితో చేసిన స్టాచ్యూ. ఇది మట్టితో చేసిన స్టాచ్యూ. అండ్ పీపుల్ దే బిలీవ్ దట్, ఒక నమ్మకం ఏంటంటే ఈ స్టాచ్యూ లోపల నిజంగా నరసింహస్వామి ఉన్నాడు అని. దే కన్సిడర్ ఇట్ యాజ్ అ ఫాజిల్. ఎందుకంటే దీన్ని ఎప్పుడైతే ఇక్కడ నార్మల్గా డిస్ట్రక్ట్ చేసినారో అది మట్టిలా పెచ్చులు ఊడి లోపల ఒక హాలో ఏదో ఉన్నట్టు గమనించినారు. సో అందుకే ఈ స్టాచ్యూకి ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా దాన్ని అట్లా వదిలేసేసారు అప్పుడు. ఇది మనం ఫస్ట్ చూసాం కదా విఠల టెంపుల్. ఈ టెంపుల్లో ఇది చాలా ఫేమస్. ఇది మీరు ఎక్కడ చూసారో కామెంట్స్లో చెప్పండి. ఇది మీ డైలీ లైఫ్లో పక్కా ఎక్కడో ఒక దగ్గర చూసే ఉంటారు మీరు. సో ఇది ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది దీన్ని అబ్జర్వ్ చేస్తారు. ఇది వచ్చేసి స్టోన్ చారియట్, మొనోలిథిక్ స్టోన్ చారియట్. అంటే ఒక పెద్ద కొండని స్టోన్ లా కార్వ్ చేసినారు. దీంట్లో జాయింట్స్ ఏం లేవు, ఇదంతా సింగిల్ స్టోన్ అలా కార్వ్ చేసినారు. ఇది దేనికంటే గరుడ వాహనం. గరుడు ఇప్పుడు విష్ణుమూర్తికి వాహనం ఏంటి? గరుడ. ఆ గరుడకి వాహనం ఈ చారియట్. ఇది ఇంకో పెక్యూలియర్ కన్స్ట్రక్షన్. ఎందుకు పెక్యూలియర్ అంటున్నా అంటే, ఎందుకు ఇంత డిఫరెంట్ అంటున్నా అంటే, హరిహర రాయ, బుక్కారాయ, కృష్ణదేవరాయ అంటే ఈ రాయులు వాళ్ళందరూ సౌత్ ఇండియన్స్, అందులో హిందువులు, అందులో వీరశైవులు. కానీ ఈ కన్స్ట్రక్షన్ మీరు చూస్తే ఈ ఆర్చెస్ మనం ఎక్కడ చూస్తాం? నార్మల్గా మన చార్మినార్ కానీ, గోల్కొండ కానీ, రెడ్ ఫోర్ట్ కానీ అక్కడ చూస్తాం. అవి ఎవరు కన్స్ట్రక్ట్ చేసినారు? ముస్లిమ్స్. అంటే ఇది ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ రిప్రజెంట్ చేస్తారు. పైన డోమ్స్ ఉన్నాయి. డోమ్స్, ఇదొక డోము, ఇది గోపురం, ఇది డోమ్, ఇది గోపురం, ఇది డోమ్. డోమ్స్ ఏమో ఇస్లామిక్ కన్స్ట్రక్షన్, గోపురాలేమో హిందూ కన్స్ట్రక్షన్స్. సో ఈ కన్స్ట్రక్షన్, ఈ విజయనగర ఎంపైర్ ఏం చేసిందంటే సోలిడారిటీ అంటే అన్నాదమ్ములం మేము అని చెప్పడం. అది నోటితో కాకుండా ఇలా వాళ్ళ చేతులతో. ఈ కన్స్ట్రక్షన్లో ఇప్పుడు ఏం చూపిస్తున్నారు వాళ్ళు? హిందూ కన్స్ట్రక్షన్ని, ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ని ఇన్ఫ్యూజ్ చేసినారు. ఫ్యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం అందరం ఒకటే అని ఒక అసర్షన్. సో వాళ్ళంతా సెక్యులర్ ఉండే కింగ్స్ కూడా. ఇది వచ్చేసి ఈ మాన్యుమెంట్ ఏంటంటే ఇది ఎలిఫెంట్ స్టేబుల్. విజయనగర కింగ్డమ్లో, విజయనగర ఎంపైర్లో వాళ్ళ ఏమంటారు సైన్యం విజయనగర ఎంపైర్ సైన్యం ఎంత ఉండే అంటే ఆల్మోస్ట్ 2 లక్షల మంది, 2 లక్షల సైన్యం. అందులో 50,000 మంది క్యావలరీ అంటే అశ్వదళం, గుర్రాల మీద రైడ్ చేసేవాళ్ళు క్యావలరీ అంటారు.
తర్వాత 50,000 మంది వచ్చేసి మన గజదళం అంటే ఎలిఫెంట్స్ యూజ్ చేసేవాళ్ళు. సో ఆ ఎలిఫెంట్స్ని ట్రైన్ చేసే ప్లేసే ఈ ఎలిఫెంట్ స్టేబుల్. ఇది ఒక్కొక్క ఎలిఫెంట్కి రూమ్ అలా. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి లోటస్ మహల్, కమల్ మహల్ కూడా పిలుస్తారు చాలా మటుకు. ఇదేంటంటే కింగ్కి సేదతీరే ప్లేస్. అంటే అతనికి ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినా రిలాక్స్ అవ్వడానికి, ఇప్పుడు మనకి ఎలాగైతే ఈ రిసార్ట్లు గార్డెన్లు ఉంటాయో అలా కింగ్కి ఈ లోటస్ మహల్. ఇది మీరు చూసుకున్నట్లయితే ఇది టాప్ వ్యూ చూస్తే లోటస్ లాగా కనబడుతుంది ఎగ్జాక్ట్గా, ఒక ఇలా బ్లూమైన లోటస్ లాగా ఉంటుంది. అండ్ ఇందులో కూడా మీరు చూడండి పిల్లర్స్ లేవు. నార్మల్గా ఇప్పుడు మనం 1000 స్తంభాల గుడి ఇవన్నీ కాకతీయ కన్స్ట్రక్షన్, ఇదంతా మన హిందూ కన్స్ట్రక్షన్లో పిల్లర్స్ ఉంటాయి అన్ని. ఇప్పుడు మనం విఠల టెంపుల్ అక్కడ కూడా చూసుకున్నాం, అన్ని పిల్లర్స్ ఉంటాయి. కానీ దీంట్లో పిల్లర్స్ లేవు. ద హోల్ మాన్యుమెంట్ ఈ స్టాండింగ్ ఆన్ ఆర్చెస్. ఇవన్నీ ఆర్చెస్. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ ఫ్యూజ్డ్ విత్ ద ఇండియన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టైల్. సో ఈ ఆర్కిటెక్చర్ వల్ల వాళ్ళు ఏం చేసినారంటే సాలిడారిటీని ఇంకెక్కువ అసెప్ట్ చేసినారు. మనం వేరు కాదు, మనం అందరం ఒకటే అని వాళ్ళ ప్రజలకు చెప్పడం కానీ, ఇతర రాజులకు. ఇప్పుడు విజయనగర ఎంపైర్ చుట్టుపక్కల మొత్తం ఏముంటాయంటే అన్ని మన సల్తనేట్స్ ఉంటాయి. డక్కన్ సల్తనేట్ ఉంటుంది మొత్తం, గోల్కొండ, బీజాపూర్, బేరార్, అహ్మద్ నగర్ ఇలా. సో వాళ్ళకు కూడా ఇది ఒక మెసేజ్ లాగా, మనం అందరం ఒకటే, ఒక డిప్లొమసీ. సో వాళ్ళ కన్స్ట్రక్షన్తోని, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్తోనే ఇంత డిప్లొమసీని, ఇంత కన్స్ట్రక్షన్తోనే అసెప్ట్ చేస్తున్నారు. వెళ్ళి మెసేజ్లు ఇవ్వకుండా కన్స్ట్రక్షన్తోనే మనం ఒకటి అని చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ కన్స్ట్రక్షన్ ఆల్సో రిప్రజెంట్స్ ది డిప్లొమసీ. అంటే వాళ్ళ చాతుర్యాన్ని రిప్రజెంట్ చేసేది ఈ కన్స్ట్రక్షన్ కూడా. ఇప్పుడు మీరు చూసే మాన్యుమెంట్ వచ్చేసి రాజ తులాభారం, అంటే కింగ్స్ బ్యాలెన్స్. తులాభారం అంటే మీకు తెలుసు కదా, బ్యాలెన్స్ అంటే ఇప్పుడు తక్కేడా అంటారు కదా, వెయిట్ చేసేది. సో ఇది డిస్ట్రక్షన్ అయిపోయింది. ఇది ఇంకా ఇలా లాంగ్ ఉండేసి ఇక్కడ ఒక మన గంపలాగా, మన ఒక ప్లేట్ లాగా, పెద్ద ప్లేట్ లాగా ఇక్కడ ఒకటి ఉంటుంది, ఆపోజిట్ సైడ్లో ఇంకోటి ఉంటుంది. ఇది పైన ఇంకొంచెం ఉంటుంది, ఇక్కడ మెయిన్ పుల్లి ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అది ఇలా అవుతూ ఉంటుంది, ఆసిలేట్ అవుతూ ఉంటుంది బ్యాలెన్స్. ఒక సైడ్ కింగ్ కూర్చుంటాడు, కింగ్ విత్ హిజ్ ఎలిఫెంట్, కింగ్ విత్ హిజ్ హార్స్ ఏదో అలా కూర్చుంటాడు. ఇంకో సైడ్ గోల్డ్ డైమండ్స్. దీని కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే వెన్ ఎవర్ ద కింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఏదైనా వార్ గెలిచినా, ఏదైనా వాళ్ళకి ఏదైనా మంచి జరిగినా, లేదా వాళ్ళకి ఎవరైనా పిల్లలు పుట్టినా, కొడుకు పుట్టినా, దే యూస్ టు కమ్ హియర్. వాళ్ళు ఏదైతే ఇప్పుడు వార్కి వెళ్ళారు, హార్స్ పైన ఫైట్ చేశారు, ఆ హార్స్తో వస్తారు ఇక్కడ. ఆ ఎంత వెయిట్ అయితే గోల్డ్ డైమండ్స్ తూగుతుందో అది పబ్లిక్కి పనిచేస్తుంది. అండ్ దిస్ రిప్రజెంట్స్ హౌ రిచ్ వాజ్ ద కింగ్డమ్. గోల్డ్, డైమండ్స్, పర్ల్స్, ఈ మూడింటి తప్ప వేరే యూజ్ చేసేవాళ్ళే కాదు ఆ కింగ్డమ్. ఆ కాపర్ కాయిన్స్ కానీ, నాణ్యాలు, సిల్వర్, అసలు ఇవేం తెలియదు వాళ్ళకి తెలిసిందల్లా గోల్డ్, డైమండ్స్, పర్ల్స్. ఇప్పుడు మీరు చూసే ఈ మాన్యుమెంట్ వచ్చేసి గానగిట్టి అంటే జైన్ టెంపుల్ ఇన్ ద కింగ్డమ్. సో ఈ జైన్ టెంపుల్, డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ రిప్రజెంట్ చేసేది ఒకటే. దే రిప్రజెంట్ దట్ ద కింగ్స్ ఆఫ్ కింగ్డమ్ ఆర్ వెరీ సెక్యులర్. వాళ్ళు చాలా సెక్యులర్ భావాలతో ఉన్నారు అని రిప్రజెంట్ చేసేది. ఎందుకంటే దీని ముందు రాజులు కానీ శైవులు, వైష్ణవులు చూసుకుంటే, శైవులు వైష్ణవుల్ని చంపేవాళ్ళు, వాళ్ళ గుళ్ళను ధ్వంసం చేసేవారు. వైష్ణవులు శైవుల్ని చంపేవాళ్ళు, వాళ్ళ గుళ్ళను ధ్వంసం చేసేవారు. సో అదంతా ఈ విజయనగరంలో లేదు. ఒకరినొకరు ఎంబ్రేస్ చేయడం, ఒకరినొకరు ఎంకరేజ్ చేయడం, అలాగే జైన్ టెంపుల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, జైన్ కన్స్ట్రక్షన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, జైన్ మాంక్స్ అంటే ఎవరైతే తిరుగుతూ ఉంటారో జైన్స్, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవన్నీ ఈ కింగ్డమ్లో చాలా ఎక్కువగా ఉండేది. ఇదంతా అసలు ఏం రిప్రజెంట్ చేద్దాం అనుకున్న, కింగ్స్ ఏం చూపిద్దాం అనుకున్న పబ్లిక్ అంటే దట్ ద కింగ్డమ్ అండ్ ద కింగ్స్ ఆర్ వెరీ సెక్యులర్. సో ఓకే, అపార్ట్ ఫ్రమ్ గ్రాండ్ టెంపుల్స్, గ్రాండ్ కోర్ట్స్ అంటే రాజరికమైన భవనాలు, గుళ్ళు, అవే కాకుండా విజయనగర కింగ్డమ్ ఇన్ హంపి ఈవెన్ గేవ్ ఇంపార్టెన్స్ టు శానిటేషన్. స్నానాలు, బాత్రూమ్స్, టాయిలెట్స్ ఇవి కూడా కట్టారు. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇది స్నానం చేసే ప్లేస్, రాణి గారు స్నానం చేసే ప్లేస్, ఇది క్వీన్స్ బాత్ అంటారు దీన్ని. ఇది ఎలా డిజైన్ చేస్తారంటే దీని స్టెప్ వెల్, నార్మల్గా మనం చూస్తే అనుకుంటాం ఇది స్టెప్ వెల్ కదా, ఇది నార్మల్ స్టెప్ వెల్ కాదు. ఇది ఎలా డిజైన్ చేస్తారంటే మీరు ఎక్కడి నుంచి దూకినా దాంట్లో మునిగే ఛాన్స్ ఉండదు. అసలు మునగలేరు మీరు, ఎందుకంటే మీ కాలు కింద ఎక్కడ ఏ పాయింట్లో ఉన్నా మీ కాలు కింద ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈ దీంట్లో ఉండే వాటర్ స్టాగ్నెంట్గానే ఉంటాయి, అంటే ఫ్లో అవ్వవు, వాటర్ అలాగే ఉంటాయి. కానీ దీనికి ఉన్న టెక్నాలజీ ఏంటంటే సెల్ఫ్ ప్యూరిఫై అవుతుంటాయి వాటర్ అనేది సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ అవుతూ ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఎవర్ క్లీన్ వాటర్. అంటే ఈ హంపి నగరం అనేది తుంగభద్ర నది పక్కన ఉంటుంది కదా, ఆ నది నుంచి ఎప్పుడు ఫ్రెష్ వాటర్ దీంట్లో ఫ్లో అవుతుంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది డ్రైనేజ్ లైన్ కూడా చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది హంపిలో. మనం చూసుకున్నాం, ఇది డ్రైనేజ్ లైన్, ఇది ఆ స్టెప్ వెల్ మనం మాట్లాడేది. ఇలా రివర్ నుంచి వాటర్ వచ్చి కంప్లీట్గా ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి స్టెప్ వెల్లోకి. బ్యాక్ వాటర్ అనేది అది ఎలాగంటే
ఆ సిల్ట్ మట్టి ఉసుకే మొత్తం కింద సెటిల్ అయిపోతుంది. కింద మొత్తం బాటంలో గ్రౌండే ఉంటుంది, మళ్ళీ కంప్లీట్ స్టోన్ కాదు. ఆ గ్రౌండ్లో సెటిల్ అయిపోయి అది కంప్లీట్గా సెట్ అయిపోతుంది అక్కడ. మళ్ళీ నీకు వాటర్ అనేది ఫ్రెష్గా కనబడుతుంది. సో ఇది అనేది డ్రైనేజ్ లైన్. ఇది ఎంత సొఫిస్టికేటెడ్ డ్రైనేజ్ లైన్ అంటే ది కెన్ సీ ద ఫ్లో ఆఫ్ వాటర్. ఇది ఎప్పుడు మనం అండర్ గ్రౌండ్ ఇవన్నీ చూసుకుంటాం కానీ అప్పుడు చూసుకుంటే కంప్లీట్ గ్రానైట్లో పెట్టిన డ్రైనేజ్ లైన్ ఇది. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం ఈ వీడియోలో ఇది కన్సిడర్ ఇట్ యాజ్ అ పార్ట్ 1. ఇది పార్ట్ 1 వీడియో. దీంట్లో మనం ఏం చూసామంటే అసలు హంపి రైజ్ చూసాం. హంపి ఎలా రైజ్ అయింది, హంపి ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, హంపిలో స్పెషాలిటీస్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో చూసాం. మన అప్కమింగ్ పార్ట్ 2 వీడియోలో ఏం చూస్తామంటే హంపి డిస్ట్రక్షన్. అసలు హంపి ఎవరు డిస్ట్రక్ట్ చేశారు, హంపికి ఏం జరిగింది, హంపి ఇప్పుడు ఆ శిథిలావస్థలో ఎందుకు ఉంది, ఇవన్నీ పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ నచ్చిన, సెన్సిబుల్గా అనిపిస్తే అట్లీస్ట్ ఒక ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ వాచ్ కంప్లీట్ వీడియో. పార్ట్ 2 వీడియో కూడా తొందరగానే వస్తుంది, 1-2 డేస్లో వచ్చేస్తుంది.